దాగుడుకు మొదలు అదే సుబ్బారావు గారు ఫస్ట్ సినిమా కదా ఎన్టీఆర్ కాంబినేషన్. ఎన్టీఆర్తో మొదటి సినిమా. ఆయన మొదటే ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్తో చేయాలి ఈ సినిమా అని. ఈయనకి నమ్మకం చెక్కట్లేదు అని అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో వచ్చింది ఈ లైన్. ఆదుర్తి సుబ్బారావు గారి సినిమా అంటేనే మ్యూజికల్ ట్రీట్ ఉంటుంది. దేవుడనే వాడున్నాడాని మనిషికి కలిగెను సందేహం. ఈయనకి ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ ఇచ్చిన ట్యూన్ చేసేయగలడు. ఆ లెవెల్లో పాటలు నడుస్తాయి ఆ సినిమాలో. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు. అందులో చివరి లైన్ నువ్వు నేను ముద్దుకు ముద్దు అని రాశాడు ఆయన. ఆ లైన్ సెన్సార్ వల్ల అభ్యంతరం పెట్టారు. చెట్టు చేమా జగతికి ముద్దు, నువ్వు నేను. నేనేదో బూతు రాస్తానని ప్రపంచం అంతా మాట్లాడతారు, నాకంటే సెన్సార్ వాళ్ళు మరీ బూతుగా తయారయ్యారు. వాళ్ళ ఫొటోస్కి కాప్షన్ కూడా అలాగే పెట్టేవాళ్ళు పత్రికలు. భరద్వాజ గారు దాగుడుకు మొదలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందని. అదే సుబ్బారావు గారు ఫస్ట్ సినిమా కదా ఎన్టీఆర్ కాంబినేషన్. ఎన్టీఆర్తో మొదటి సినిమా. ఆయన అమర సందేశం తర్వాత అది మొదటి సినిమా ఆయనకి. ఓకే. ఆ తర్వాత చేసిన సినిమా ఆయన అన్నపూర్ణ పిక్చర్స్లో చేశాడు. దుక్కిపాటి మధుసూదన్ రావు గారి బ్యానర్లో. అంటే దొంగరాముడు తర్వాత తోడికోడళ్ళు సినిమా ఆయనకి రెండో సినిమా. అక్కడి నుంచి దాదాపు ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నిటికీ ఆదుర్తి గారే డైరెక్టర్. ఓకే. అలాగే ఆయన సుందరం గారితో, మోడర్న్ థియేటర్ సుందరం గారితో కలిసి నిర్మించినటువంటి తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో కూడా నాగేశ్వరరావు గారే హీరో. మంచి మనసులు, మోగ మనసులు అవన్నీ. ఇక్కడేమో మాంగళ్య బలం, డాక్టర్ చక్రవర్తి, ఇవన్నీ వెలుగు నీడలు, ఇవన్నీ నాగేశ్వరరావు గారి సినిమాలు. అన్నపూర్ణలో అన్నపూర్ణకి పర్మనెంట్ డైరెక్టర్ ఒక రకంగా ఆదుర్తి సుబ్బారావు గారు. ఆ మొదటి చిత్రం మాత్రమే కేవీ రెడ్డి గారితో చేయించారు. కేవీ రెడ్డి గారే ఆదుర్తి సుబ్బారావు గారిని అప్పచెప్పాడు దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ నడిచింది. అయితే ఈ మధ్యలో ఈ దినవహి భావనారాయణ గారు, ఆయన స్వయంగా ముళ్ళపూడి వెంకటరమణ గారు జర్నలిస్టుగా ఉండగా ఆయన ఆంధ్రపత్రికలో పనిచేస్తూ కథలు రాసేవాడు. ఆయన కథలు చదివి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని ఇంట్లో పట్టుకొని, ఇలా నేను ఒక ప్రొడ్యూసర్ని, ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న లైన్ ఇది అని చెప్పి ఆయనే ఒక ఇంగ్లీష్ పిక్చర్ నుంచి అడాప్ట్ చేసిన ఒక లైన్ చెప్పి దీన్ని డెవలప్ చేయాలి, ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్ట్ చేస్తాడు అని చెప్పాడు ఈయనకి. ఓహో. ఈయన నమ్మలేదు. ఆయన మొదటే ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్తో చేయాలి ఈ సినిమా అని. ఓకే. బీబీఎన్ ఆయన అనుకుని వచ్చి కూర్చోబెట్టి చెప్పాడు ఈయనకి. చెప్పిన తర్వాత ఈయనకి నమ్మకం చెక్కట్లేదు అని అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇచ్చి ఇది బాబు పరిస్థితి, ఆయన తీసినటువంటి అమర సందేశం సినిమాకి నేను పార్ట్నర్ని, అందుకని నాకు సినిమా చేస్తాడు ఆయన. ఓకే. సో నిన్ను రేపు తీసుకెళ్ళి సుబ్బారావు గారి ముందు కూర్చోబెడుతున్నాను, బలానా చోటకు వచ్చేసాయని చెప్పేసి సుబ్బారావు గారిని ఒక హోటల్కి పిలిచి అక్కడ వీళ్ళిద్దరిని కలిపి, ఇది లైను, ఇతను రైటరు, ఇతనితో నువ్వు పని చేయించుకో, స్క్రిప్ట్ రెడీ చేసుకో, సినిమా తీసేద్దాం, రామారావే హీరో అని చెప్పేశాడు ఈయన. చెప్పిన తర్వాత ఆయన సరే మేమిద్దరం మాట్లాడుకుంటాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన్ని పంపించేసి ఆ కథ చెదురుగాని కానీ ముందు నా బ్రెయిన్లో ఇంకొక లైన్ ఉంది, దాన్ని డెవలప్ చేయండి, నేను బాంబేలో చిన్న పని ఉంది, అది చూసుకుని వస్తాను 2 రోజులు, ఈ రూమ్లోనే ఉండండి మీరు, ఉండి ఆ లైన్ డెవలప్ చేయండి, దీని సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి ఆయన ఒక లైన్ చెప్పాడు. ఒక జమీందారు, ఆయనకి రెండో భార్య, మొదటి భార్య కూతురు, ఒక పడవ వాడు, వాళ్ళ మధ్య ప్రేమ, ఈ జమీందారు కూతురికి ఆ పడవ కుర్రాడికి ప్రేమ, ఇలా ఒక లైన్ బుర్రలో ఉంది నాకు, అది కూడా దృష్టిలో పెట్టుకో, ఈ రెండింటిని నువ్వు ఎలా తయారు చేస్తావో అలా తయారు చేయి, నేను 3 రోజులు బాంబే వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు ఆయన. ఆయన తిరిగి వచ్చేసరికి ఈయన 2 కథల్ని ఒక మేరకు రెడీ చేసి పెట్టాడు. ఓహో. అందులో సుబ్బారావు గారు చెప్పిన లైన్ మోగ మనసుల సినిమా.
ఓకే. డిబిఎన్ గారు చెప్పిన లైను దాగుడు మూతలు. తాగుడు మూతలు. ఈ రెండిటికి ఒక స్కెలిటన్ తయారు చేశాడు ఈయన. ఈ స్కెలిటన్లు పట్టుకొని ఈ రమణ గారిని అంటబెట్టుకుని ఆత్రేయ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళి, ఏమండి మీకు ఒక పడవ కుర్రాడు, ఒక జమీందారు గారి కూతురు, ప్రేమ ఇవన్నీ చెప్పాను కదా ఆ మధ్యకాలంలో, ఏం చేశారు అని అడిగితే, ఇంకా టైం పడుతుంది, అంత తొందరగా తెమిలేది కాదు అన్నట్టు ఆయన. ఓకే. ఆల్రెడీ తెమిలింది, అయిపోయింది, ఒక స్కెలిటన్ వచ్చేసింది, ఇదిగో ఇతనే రాశాడు, కాబట్టి మీరు మిగిలిన ఎలిమెంట్స్ కనీసం డైలాగ్స్, సాంగ్స్ అయినా మీరు ఇవ్వండి, మేము సెట్స్ మీదకి వెళ్ళిపోతామని చెప్పి మోగ మనసులో ఆయనకి అప్పచెప్పి, దాగుడు మూతలు పూర్తిగా ఇతన్నే రాయమని చెప్పి అప్పచెప్పాడు. దాగుడు మూతలకు కూడా పాటలు ఆత్రేయ గారే రాశాడు. ఓకే. ఈ దాగుడు మూతలు కథ ఏంటంటే జనరల్గా మనకు అందరికీ తెలిసిన కథ ఇది. తర్వాత అనేక సినిమాల్లో వచ్చింది. ఒక శ్రీమంతుడు ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించిన కొడుకు, వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఈయనకు తెలియకుండా ఎక్కడో బతుకుతూ ఉంటారు. ఈ లోపు ఈ శ్రీమంతుడి దగ్గరికి బంధువులు చేరి నవిలేస్తూ ఉంటారు. ఇతను ఇలా లాభం లేదు, నా కొడుకు కోడలు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళని తిరిగి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో అతనికి తెలిసే విషయం ఏంటంటే ఆ కొడుకు కూతురు చనిపోయారని. కొడుకు కోడలు చనిపోయారని తెలిసి వాళ్ళకు ఒక బిడ్డ ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు, అతను ఏమైపోయాడో తెలియదు అని. అతని కోసం సెర్చ్ జరుగుతూ ఉంటుంది. తీరా అతనెవరు, ఆ మనవడు వీళ్ళ కంపెనీ ఎదురుకుండా ఒక హోటల్ నడుపుకునేటువంటి కుర్రాడు. ఒక ఇడ్లీ బండి లాంటిది పెట్టుకొని బతుకుతూ ఉంటాడు ఒక కుర్రాడు. అతనే ఆ మనవడు. అతని దగ్గర నుంచి ఇడ్లీలు తెప్పించుకుంటూ ఉంటాడు ఈయన. అతను చాలా సందర్భాల్లో ఇతని వ్యవహార శైలి నుంచి ఆయన పరిష్కార మార్గాలు తెలుసుకుంటూ ఉంటాడు శ్రీమంతుడు. ఈ కనెక్షన్ ఉంటుంది కానీ ఇతనే మనవడని ఐడెంటిఫై చేయడు. తర్వాత ఇతను జరిపిన పరిశోధనలో తేలుతుంది. తేలిన తర్వాత ఇతన్ని తీసుకెళ్తాడు లోపలికి. తీసుకెళ్తే ఇతన్ని ఏదో పద్ధతిలో బయటకు పంపించేయాలని ఆ లోపల ఆల్రెడీ సెటిల్ అయిపోయినటువంటి బంధువులందరూ ప్రయత్నం చేస్తారు. ఈ బంధువుల్ని కంట్రోల్లోకి తీసుకుని తాతగారిని కాపాడి వీళ్ళందరినీ వీళ్ళ వ్యవహారాలన్నీ చూసి వీళ్ళందరికీ బుద్ధి చెప్పటం అనేది మనవడి బాధ్యత. అది లైన్. ఈ లైన్లో నడిచేటువంటి కథని అంటే ఒక రింగ్ మాస్టర్ పొజిషన్లో ఉండాలి. ఈ తరహా క్యారెక్టరు ఎన్టీఆర్ అయితే బాగా వర్కౌట్ అవుతుందని ఆయన నమ్మటానికి కారణం అది. దాదాపు ఇలాంటి కథలు ఆయన అంతకుముందు అదే టైంలోనూ చాలా చేశాడు. ఇది 62 ఆ టైంలో వచ్చిన సినిమా. ఇదే టైంలో ఆయన దాదాపు రాముడు భీముడులో కూడా ఇలాంటిదే ఉంటుంది. ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి అక్కడున్న పరిస్థితుల్ని చక్కదిద్దేటువంటి క్యారెక్టర్. ఆ తర్వాత చాలా సినిమాల్లో వచ్చింది ఈ లైన్, రకరకాల ముక్కలుగా వచ్చింది. అలా ఆ క్యారెక్టర్ ఎన్టీఆర్ చేయటము, అతన్ని పిచ్చివాడిగా ప్రూవ్ చేయటానికి వీళ్ళందరూ ప్రయత్నం చేయటము, ఆ ప్రయత్నాన్ని అతను ఎదుర్కోవటము, ఈ నేపథ్యంలో చక్కటి పాటల్ని పెట్టాడు ఆయన. ఆదుర్తి సుబ్బారావు గారి సినిమా అంటేనే మ్యూజికల్ ట్రీట్ ఉంటుంది. అది మహాదేవన్ గారి సంగీతము, ఆత్రేయ గారి పాటలు. అందులోనే దేవుడనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం అని ఒక పాట ఉంటుంది. అంటే మనిషి అనేవాడు ఉన్నాడా అని దేవునికి వచ్చాను అనుమానం అని ఒక పాట ఉంటుంది. అది ఆ పాట ఆయన స్టైల్లో ఆయన రాసేసి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు ఇదేదో వ్యాసంలాగా ఉంది, దీన్ని పాటని ఎలా అనుకుంటాను నేను అంటే, లేదు ఇలాగే ఉంటుంది పాట, మీరు మహాదేవన్కి ఇవ్వండి, ఆయన చూసుకుంటాడు అని చెప్పాడు ఈయన. ఆయన ట్యూన్ చేశాడు. ఘంటసాల గారు, సుశీల్ గారు చాలా ఎమోషనల్గా పాడారు ఆ పాటని. అది చాలా పెద్ద హిట్ సాంగు. అయితే ఆ పాట దాన్ని ట్యూన్ చేసిన తర్వాత మహాదేవన్ మీద ఒక బ్రాండ్ పడింది. అంటే ఈయనకి ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ ఇచ్చినా ట్యూన్ చేసేయగలడు అని. ఆ లెవెల్లో
పాటలు నడుస్తాయి ఆ సినిమాలో. అలాగే అడగక ఇచ్చిన మనసే ముద్దు అని ఒక పాట ఉంటుంది. అందులో చివరి లైను నువ్వు నేను ముద్దుకు ముద్దు అని రాశాడు ఆయన, ఆత్రేయ గారు. అది కూడా అంటే ఆదుర్తి సుబ్బారావు గారు పాటలన్నీ ఆత్రేయతో మాత్రమే రాయించుకునేవాడు, మహాదేవనే మ్యూజిక్ డైరెక్టర్. ఆ లైన్ సెన్సార్ వల్ల అభ్యంతరం పెట్టారు, నువ్వు నేను ముద్దుకు ముద్దు అనేది కట్ చేయాలి అని. ఈయన దొరకడు, అక్కడ ఏం పెట్టాలో తెలియదు. దాంతో ఆయన ఏం చేశాడంటే హమ్ చేయించి నువ్వు నేను అని అక్కడ నుంచి ట్యూన్కి అనుగుణంగా చిన్న హమ్మింగ్ పెట్టేసి క్లోజ్ చేసి సెన్సార్కి పంపించేశాడు. వాళ్ళు ఓకే చేశారు. ఆ తర్వాత ఆత్రేయ గారు చూశాడు అది. చూసి నేనేదో బూతు రాస్తారని ప్రపంచం అంతా మాట్లాడతారు, నాకంటే సెన్సార్ వాళ్ళు మరీ బూతుగా తయారయ్యారు అని కామెంట్ చేశాడు. అదేమిటి అంటే, ఇప్పుడు నువ్వు నేను ముద్దుకు ముద్దు అని నేను చాలా ప్లెయిన్గా రాశాను, దానిలో ఏమీ ఉండదు, దాని గురించి జనాలు ఆలోచించరు. నువ్వు నేను అనేదో హమ్మింగ్ చేయించాడు ఈయన, ఆ హమ్మింగ్లో జనాలు 100 ఊహిస్తారు, 100 బూతులు వస్తాయంటారా? అందుకని నాకంటే సెన్సార్ వాళ్ళే బూతులా తయారయ్యారు అని ఆయన గొడవ. ఓకే. అలా ముళ్ళపూడి వెంకటరమణ గారు మొదటిసారి సినిమాకి రచన చేయటానికి కమిట్ అయిన సినిమా దాగుడు మూతలు. ఓకే. అయితే ఆయనతో మొదట రాయించిన కథ మూగ మనసులు. ఆ తర్వాత ఇది నడుస్తూ ఉండగానే దాగుడు మూతలు కథ గురించి వీళ్ళు కసరత్తు చేస్తున్న టైంలోనే ఈయన్ని తీసుకెళ్ళి డూండి గారు రక్త సంబంధం సినిమాకి రాయించేశాడు. ఓహో. ఈ పని నడుస్తూ ఉండగానే ఇది 3వ సినిమాగా వచ్చింది. పెద్ద సినిమాలు రాశారు మొదట్లోనే, చాలా పెద్ద సినిమాలు. మూగ మనసులు, రక్త సంబంధం, తర్వాత దాగుడు మూతలు. ఓకే. రిలీజ్ అయింది ఈ ప్యాటర్న్ రిలీజ్ అయినాయి అంతే. అలా రక్త సంబంధం సినిమా టైంలో ఆయనకి ఎవరో చెప్పారు, రామారావు గారికి, ఇది ఆత్రేయ గారు రాయాల్సినటువంటి సినిమా, దీన్ని తీసుకెళ్ళి ఎవరో జర్నలిస్టు కామెడీ రాతలు రాసుకునేటువంటి ముళ్ళపూడి వెంకటరమణకి అప్పచెప్పాడు మధుసూదన్ రావు గారు. అంటే ఆయన వెంటనే మధుసూదన్ రావు గారిని పిలిచి, ఏమయ్యా ఆత్రేయ రాయాల్సిన స్క్రిప్ట్ని తీసుకెళ్ళి ఇంకెవరికో అప్పచెప్పావట నువ్వు అని అడిగట్టి. అడిగితే నిజమేనండి, ఆయన కామెడీ రాస్తాడు, కానీ జీవితం తెలిసిన వాడు మాత్రమే కామెడీని రక్తి గట్టించగలడు, అందుకని అతనికి జీవితం తెలుసు, సో మన సినిమాకి డెఫినెట్గా ఉపయోగపడతాడని పట్టుకొచ్చేసాను నేను. రెండోది, మీ సినిమా కోసమే అతను పనిచేస్తున్నాడు ఆల్రెడీ. ఈ దాగుడు మూతలు స్క్రిప్ట్లో ఉన్నారు వాళ్ళు. ఆ మధ్యలో సుబ్బారావు గారు దొరక్క వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుండగా నేను పట్టుకొచ్చి ఇది రాయించాను. అందుకని మీ తర్వాత సినిమాకి కూడా ఆయనే రైటరు అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఎవరి రమణ అని ఆయన పిలిచి మాట్లాడి అక్కడి నుంచి ఆయనతో జర్నీ రామారావు గారితో. ఆయనకి ఈయన మీద ఎంత నమ్మకం అంటే, ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు స్కూల్ పిల్లలకి వీడియో పాఠాలు చెప్పించాలి అని ఒక కోరిక పుట్టింది ఆయనకి. పుట్టి ఆ రమణ గారినే పిలిచి అప్పచెప్పాడు ఆ బాధ్యత. ఆ తర్వాత ఆయన చివరగా చేసిన సినిమా కూడా శ్రీనాథ కవి సార్వభౌమ ముళ్ళపూడి వెంకటరమణ గారే రైటర్. అంత నమ్మకం ఉండేది ఆయన మీద. అదే ఆ దాగుడు మూతల్లో ఆ టైంలో పడినటువంటి పునాది అది. ఓకే. అలా వాళ్ళిద్దరూ, ఆత్రేయ రమణ గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, డిబిఎన్ గారు, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి సినిమా. సుబ్బారావు గారు 3 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఎన్టీఆర్తో, అందులో ఇది. ఆ రోజుల్లో ప్రచారం అక్కినేని డైరెక్టర్తో ఎన్టీఆర్ ఈ సినిమా అప్పుడు. వాళ్ళ ఫొటోస్కి కాప్షన్ కూడా అలాగే పెట్టేవాళ్ళు పత్రికల్లో. ఈ సినిమాకి కెమెరా స్విచ్ ఆన్ చేసింది ముహూర్తం షాట్కి నాగేశ్వరరావు గారే. ఆయనతోనే చేయించాడు. దుక్పాటి మధుసూదన్ రావు గారితోనే క్లాప్ కొట్టించారు. అలా మొదలైనటువంటి సినిమా ఈ దాగుడు మూతలు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్